వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జూన్ 6 అక్కినేని అఖిల్ మ్యారేజ్ డే అనమాట. సో ఈరోజు అక్కినేని అఖిల్కి మ్యారేజ్ అయితే జరుగుతుందని చెప్పేసి ముందు నుంచి కూడా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత నాగార్జున ఫ్యామిలీతో సహా ఇన్విటేషన్స్ ఇవ్వడం, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, సో వీళ్ళిద్దరికీ కూడా ఆయన స్పెషల్గా కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం, ఫ్యామిలీతో కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ మ్యారేజ్ మీద ఫస్ట్ నుంచి కూడా ఎంగేజ్మెంట్ నవంబర్ 26, 2024లో జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడెప్పుడా అని అక్కినేని అభిమానులంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే అటు అఖిల్కి ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత వెంటనే అటు నాగ చైతన్యకి శోభితతో మ్యారేజ్ అయింది, తర్వాత అక్కినేని శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇలా చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీలో అంతా కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్న పరిస్థితి. అండ్ ఇంకా నాగ చైతన్య కూడా మ్యారేజ్ తర్వాత 100 crores క్లబ్లో చేరారు ఒక సూపర్ హిట్ మూవీతో. సో తండేల్ మూవీ ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అనేది కూడా చూసాం. సో అంటే అక్కినేని ఫ్యామిలీకి మొత్తం కూడా సెలబ్రేషన్ నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో అయితే జూన్ 6 మ్యారేజ్ ఎంత గ్రాండ్గా ఉండబోతుంది, సెలబ్రిటీస్ ఎవరెవరు అటెండ్ అవ్వబోతున్నారు, సో ఎవరెవరు రాబోతున్నారు, ఎందుకంటే నాగార్జున గారికి ఆల్రెడీ ఎటువంటి పరిచయాలు ఉన్నాయనేది తెలుసు మనందరికీ కూడా. అటు పాలిటిక్స్లో కూడా అన్ని పార్టీస్లో అందరితోనూ, అన్ని రాజకీయ నాయకులతోనూ ఆయనకి మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ సెలబ్రిటీస్లో కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. సో ఎవరితో కూడా ఆయనకి ఎటువంటి వివాదాలు లేకుండా అందరితో మంచి ఫ్రెండ్షిప్ అనేది, మంచి బాండింగ్ అనేది ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నాగ చైతన్య అఖిల్ కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఇండస్ట్రీలో అందరు హీరోస్తో ఉండింది. సో ఈ మ్యారేజ్కి డెఫినెట్గా అటు సినీ రాజకీయ నాయకులే కాకుండా ఇంకా క్రికెటర్స్ కూడా వస్తారు. ఎందుకంటే అఖిల్ క్రికెట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో క్రికెట్ కూడా ఆయన ఎంత ప్యాషన్తో ఈవెన్ సెలబ్రిటీ లీగ్స్ కూడా ఆడడం జరిగింది. సో ఆయనకి ఇక్కడ కూడా మంచి నెట్వర్క్ ఉండింది కాబట్టి సో అందరూ కూడా అటు క్రీడా రంగం నుంచి, సినీ రంగం నుంచి అండ్ ఇంకా రాజకీయ రంగం నుంచి కూడా అందరూ కూడా అటెండ్ అవ్వబోతున్నారు ఈ మ్యారేజ్కి అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి అఖిల్ మ్యారేజ్ అయితే అయిపోయింది. సో బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుగా 8 గంటలకి మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా లేదు, ఎర్లీ మార్నింగ్ 3:30కి అఖిల్ మ్యారేజ్ జైనబ్తో అయితే జరిగిపోయింది. సో ఈ మ్యారేజ్కి సంబంధించి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయినట్టు తెలుస్తుంది. సో అటు నాగార్జున గారితో పాటు సుశాంత్ అండ్ ఇంకా సుమంత్, ఇంకా సెలబ్రిటీస్ ఎవరు వచ్చారు అంటే సో ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఎంతో క్లోజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రావడం జరిగింది. సో ఆయన ఫ్యామిలీతో వచ్చారు. సో ఆయన దంపతులు ఇద్దరు, చిరంజీవి గారు సో ఆయన భార్యతో పాటు ఆయన రావడం జరిగింది. తర్వాత రామ్ చరణ్ కూడా ఉపాసనతో పాటు ఆయన కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ సమక్షంలోనే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా క్లోజ్ ఫ్యామిలీస్ మధ్యలోనే వీళ్ళ మ్యారేజ్ అయితే జరిగిపోయింది. సో అండ్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ మ్యారేజ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో అయితే సెలబ్రిటీస్ ఎక్కువ మంది వస్తారు అనుకున్నప్పటికీ కూడా అతి తక్కువ మందితో సో ఇంతకు ముందు నాగ చైతన్య మ్యారేజ్ అయితే ఎంత ప్రైవేట్గా జరిగిందో సో ఈ మ్యారేజ్ కూడా అలాగే జరిగిపోయింది. సో అయితే 8th రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్విటేషన్స్ అన్నీ కూడా రిసెప్షన్కి సంబంధించి అందించారనే సమాచారం అయితే మనకి తెలుస్తుంది. సో 8th అన్నపూర్ణ 7 acresలో రిసెప్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఈ రిసెప్షన్ మాత్రం అందరికీ కూడా గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పేసి దగ్గరుండి అక్కినేని అమల గారు అండ్ ఇంకా నాగార్జున గారు ప్లాన్ చేస్తున్నట్టు, చాలా భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతూ ఈ రిసెప్షన్ చేస్తున్నట్టు. సో ఎందుకంటే అన్ని వర్గాల నుంచి, సో అన్ని రంగాల నుంచి చాలామంది అటెండ్ అవుతారు. సో ఈ రిసెప్షన్ అనేది చాలా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్న డే ఈరోజైతే వచ్చింది. సో అండ్ ఇంకా 8th ఆ సెలబ్రేషన్ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కినేని ఫ్యాన్స్ రెడీగా ఉండండి. ఎందుకంటే సో చాలా గ్రాండ్గా రిసెప్షన్ అనేది ఇక్కడే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకుముందు వార్తలు వచ్చినప్పటికీ కూడా సో రాజస్థాన్లో మేబీ ప్లాన్ చేస్తున్నారు, అక్కడ మేబీ రిసెప్షన్ జరగవచ్చు అని అనుకున్నప్పటికీ కూడా లేదు, ఇక్కడే రిసెప్షన్ అయితే అన్నపూర్ణ 7 acresలోనే జరుగుతుంది. సో మ్యారేజ్ అయితే ఇంట్లో చాలా ప్రైవేట్గా మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఇంకా రామ్ చరణ్, సో వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు క్లోజ్ ఫ్యామిలీతో
చాలా ప్రైవేట్గానే మ్యారేజ్ అయితే జరిగిపోయింది. సో రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉండబోతుందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి. సో ఫ్యాన్స్ అందరూ కూడా సో రెడీ అయిపోయింది 8న రిసెప్షన్ సెలబ్రేషన్స్ కోసం అయితే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.